హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వారాహి నవరాత్రుల్లో 7వ రోజు పూజనైతే నేను ఏ విధంగా చేసుకున్నాను, ఏ దీపం ఈరోజు ప్రత్యేకంగా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలోనైతే ఉంది. చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వారాహి అమ్మవారికి రోజుకొక దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదండి. 7వ రోజు అయితే కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. వారాహి అమ్మవారికి అయితే ఎంతో ఇష్టము. నేనైతే వారాహి నవరాత్రులు చేసుకుంటున్నానండి. ఈ విధంగా పీఠాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ పీఠము 9 రోజుల వరకు కూడా కదపకూడదు. మార్నింగ్ అయితే అమ్మవారికి అయితే నార్మల్గా మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారికి అయితే దీపాన్ని పెట్టుకోవాలి. సాయంకాలం అయితే ప్రత్యేకంగా పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారికి అయితే నైవేద్యంగా ధాన్యం గింజలు అదేవిధంగా పానకాన్ని అయితే పెట్టుకోవాలి. నా దగ్గర వారాహి అమ్మవారి ఫోటో ఇదైతే ఉందండి, విగ్రహం లేదు. అందుకోసం అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారిని వారాహి అమ్మగారుగా భావించి ఈ విధంగా పెట్టుకున్నాను. రెండు వైపులా కూడా పసుపు కుంకాలు మొదటి రోజు పెట్టుకుంటాం, అది లాస్ట్ వరకు కూడా తీయకూడదండి. ఈ విధంగా వినాయకుని పెట్టుకున్నాను. తర్వాత పసుపు గమ్ములతో పూజ చేసుకున్నాను. ఆ పసుపు గమ్ములు అయితే అలాగే 9 రోజులు ఉంచుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నానండి. అయితే ఈ విధంగా ఒక మార్బుల్ని తీసుకొని దానికి నీట్గా పసుపు రాసుకొని చక్కగా ఈ విధంగా పద్మ ముగ్గునైతే వేసుకొని మధ్యలో కుంకుమనైతే వేసుకోవాలండి. తరువాత ఒక కంచు ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకొని దాంట్లో ఈ విధంగా స్వస్తిక్ సింబల్ని వేసుకోవాలి. అమ్మవారికి అయితే పానకాన్ని నైవేద్యంగా పెట్టుకున్నానండి. పీఠం పైన రెండు వైపులా కూడా ఈ విధంగా కుందులను అయితే పెట్టుకొని గంధంతోని కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను. అమ్మవారికి ఎర్రని మందారాలంటే చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి నేను ప్రతిరోజు కూడా మందార పువ్వులను అయితే తెప్పించుకొని ఈ విధంగా దండని కట్టుకొని అమ్మవారికి అయితే అలంకరించుకుంటున్నాను. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎర్రని పువ్వులు ఉంటే మంచిదండి. ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. వారాహి అమ్మవారికి కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా కొబ్బరికాయని అయితే కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత దీని తాలూకా ఈ పీస్ని తీసేసి ఈ రెండింటిని కూడా ఈ విధంగా పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా ఈ కొబ్బరికాయ పైన స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకోవాలండి. రెండిట్ల పైన కూడా వేసుకొని ఈ బియ్యం పైన ఈ విధంగా పెట్టుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. నువ్వుల నూనె వేసుకుంటే చాలా మంచిది. నువ్వుల నూనె లేనప్పుడు మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక్కసారైనా సరే వారాహి నవరాత్రిలో ఒక్కరోజైనా నువ్వుల నూనెతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా ఒత్తులను అయితే వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఫస్ట్ అయితే వినాయకుడిని పూజించుకోవాలండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ విధంగా వినాయకుడిని అయితే పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పూజ అయితే చేసుకోవాలండి. ముందుగా దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ దీపాలు కూడా వెలిగించుకోవాలండి. ముందు పీఠం పైన ఉన్న దీపాలను అయితే వెలిగించుకోవాలి. తర్వాత ఈ కొబ్బరికాయ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ధూపాన్ని అయితే అమ్మవారికి చూపించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ధూపం వేయాలి. వారాహిదేవి మూలమంత్రం చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయ దీపానికి అయితే అక్షింతలు వేసుకోవాలండి. ఈ విధంగా అక్షింతలు వేసుకొని ఈ దీపానికి అయితే నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నమస్కారం చేసుకొని వారాహి అమ్మవారిని అయితే మనసులో తలుచుకొని మీ మనసులో కోరికను అమ్మవారికి చెప్పుకొని వారాహి అష్టోత్తరం చదువుకొని పూజనైతే చేసుకోవాలండి. ఇప్పుడు ధూపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ధూపాన్ని వెలిగించుకొని అమ్మవారికి అయితే చూపించుకోవాలి. వారాహి అమ్మవారికి అయితే ధూపం అంటే చాలా ఇష్టము. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా ధూపాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి. ఈ ధూప్ స్టిక్లు తీసుకొని ఈ విధంగా వెలిగించుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే మనం సాంబ్రాన్ని వేరేగా వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వారాహి అమ్మవారి పూజనైతే చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.